అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? లలిత భావ నిలయ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సుస్వాగతం. ఈరోజు నేను ఒక ప్రత్యేక దినం పురస్కరించుకొని మీ అందరి ముందుకి ఒక ప్రత్యేకమైన వీడియో తీసుకొని వచ్చాను. అదేంటో తెలుసా మీ అందరికీ? యోగా డే. ఇవాళ యోగా డే అంటే యోగా డే మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ యోగా డే. మన భారతదేశంలో ప్రభవించి పుట్టి పెరిగిన యోగా ఇంటర్నేషనల్ గుర్తింపు పొందింది అంటే అది మనందరికీ ఎంత గర్వకారణం కదా. గత 12 ఏళ్ళుగా మనం ఈ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం. ముందుగా ఓంకారంతో ప్రారంభించిన యోగా, తరువాత శాంతి మంత్రం చదువుకోవడం ద్వారా చక్కటి ప్రారంభం చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ పద్మాసనంలో మొదలు పెడితే ఎంతో మంచిది. పద్మాసనం ధ్యానానికి అత్యంత అనుకూలమైన ఆసనం. ఇది మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా పొత్తి కడుపు భాగంలో రక్త ప్రసరణ పెరిగి జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆ తర్వాత భుజాల దగ్గర, చేతులు, మణికట్టు ప్రాంతంలో చేసిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా మనం వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ మొదలు పెడతాం. అలాగే తలను, మెడను అటు ఇటు మనం తిప్పుతూ చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేస్తాం. దీనివలన మెడ నరాలు కూడా ఉత్తేజితమై మెడ నొప్పులు అవి రాకుండా ఉంటాయి. ఇవి యోగా మొదలు పెట్టేటప్పుడు మనం చేసే మొట్టమొదటి వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్. బటర్ఫ్లై స్ట్రెచ్. ఈ బటర్ఫ్లై స్ట్రెచ్ వలన కాళ్ళ భాగాలు, కాళ్ళ పై భాగం, నడుము కింద భాగం ఇదంతా బాగా స్ట్రెచ్ అవుతుంది. పెల్విక్ ప్రాంతంలో అంటే స్త్రీలకు పొత్తి కడుపు బిందు భాగంలో రక్త ప్రసరణ బాగా మెరుగుపరుస్తుంది. ఇది ముఖ్యంగా అందువలన మహిళలకు చాలా మంచిది. పాదహస్తాసనం అంటే పాదాలను చేతి మునివేళ్లతో తాకడం. దీనివలన వెన్నెముక బాగా సాగి గట్టిపడుతుంది. తల కిందకి ఉండడం వలన మెదడుకు కూడా రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత మెరుగుపడతాయి. పొట్ట కొవ్వు తగ్గి పొత్తి కడుపు అవయవాలన్నీ ఉత్తేజితమై జీర్ణక్రియ బాగుంటుంది. తర్వాత జాను శీర్షాసనం. దీనివలన నడుము కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి, అలాగే మోకాళ్ళు అవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయ్యి బలపడతాయి. వజ్రాసనం. మనం భోజనం చేసిన తర్వాత వేదగిన ఒకటే ఒక ఆసనం ఇది. ఇది జీర్ణక్రియను చాలా వేగవంతం చేస్తుంది, యాసిడిటీని నివారిస్తుంది, గ్యాస్ మరియు మలబద్ధకం సమస్యలను కూడా తగ్గిస్తుంది. వెన్నెముకను నిటారుగా ఉంచి నడుము నొప్పిని కూడా అదుపులో ఉంచుతుంది. సూర్య నమస్కారాలు. ఇది యోగాలో అత్యంత ముఖ్యమైన అంశం. దీనివలన శరీర దృఢత్వం పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత, ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉంటుంది. సూర్య నమస్కారాల్లో 12 స్టెప్స్ ఉంటాయి. హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, తర్వాత కాలుని వెనుకకు చాపి ఎడమ మోకాల్ని మంచి ముందుకు వంగడం, తర్వాత దండాసనం, తర్వాత అష్టాంగ నమస్కారం, తర్వాత భుజంగాసనం, పర్వతాసనం, మధ్యలో విశ్రాంతి కోసం శశాంకాసనం. ఆ తర్వాత మళ్ళీ కుడికాలు ముందుకు పెట్టి ఎడమకాలు వెనకకి చాపడం, తర్వాత పాదహస్తాసనం, తర్వాత మళ్ళీ హస్త ఉత్తానాసనం, తర్వాత ప్రణామం. ఇది సూర్య నమస్కారాల క్రమం. సూర్యోదయ సమయంలో వీటిని చేయడం వలన శరీరానికి అమితమైన శక్తి లభిస్తుంది. వృక్షాసనం.
ఇది శరీర సమతుల్యతను పెంచుతుంది. ఒక కాలిపై నిలబడడం వలన శరీర బ్యాలెన్స్ మరియు స్థిరత్వం పెరుగుతాయి. నరాల వ్యవస్థను సమన్వయం చేస్తుంది. కాళ్ళు, మడమలు మరియు మోకాళ్లను బలోపేతం చేస్తుంది. నటరాజాసనం. ఇది కూడా బ్యాలెన్సింగ్ ఆసనం కాబట్టి మానసిక ఏకాగ్రతను, ఫోకస్ను విపరీతంగా పెంచుతుంది. పూర్తి శరీర స్ట్రెచ్ జరగడం వలన ఛాతీ, భుజాలు, తొడలు మరియు పొత్తి కడుపు ఇలా శరీరంలోని అన్ని ప్రధాన భాగాలను ఒకేసారి స్ట్రెచ్ చేస్తుంది. శరీర నియంత్రణను పెంచి మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. విహంగాసనం. దీనిని బర్డ్ పోజ్ అని కూడా అంటారు. కోర్ మరియు బ్యాలెన్స్ కోసం ఈ ఆసనం వేస్తారు. పొట్ట కండరాలను ఈ ఆసనం బలోపేతం చేస్తుంది. చేతులు మరియు భుజాలకు మంచి బలాన్ని ఇస్తుంది. ఏకపాద రాజకపోతాసనం. ఇది కూడా కపోతాసనం వంటిదే, కానీ అంతకంటే క్లిష్టమైనది. ఏకపాద రాజకపోతాసనం తుంటి భాగంలోని కండరాలను లోతుగా సాగతీసి అక్కడ పెరిగిపోయిన ఒత్తిడిని తొలగిస్తుంది. ఈ ఆసనంలో వెనుకకి వంగి తలని పైకి ఎత్తడం వలన వెన్నెముక మొత్తం చక్కగా సాగుతుంది. నెక్స్ట్ హ్యాపీ యోగా డే. వజ్రాసనం గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. దీని తర్వాత పృష్ఠాసనం అంటే మన వెనుక భాగం అన్నమాట. దీనివలన వెన్ను బలం పెరుగుతుంది. ఛాతీ విస్తరించి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి శ్వాసక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత మలాసనం. ఇది హిప్ ఓపెనర్ అని అనుకోవచ్చు. ఇది హిప్స్ మరియు కాళ్ళ కండరాలను బాగా తెరుస్తుంది. మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. లోయర్ బ్యాక్ నొప్పుల నుండి ఉపశమనమిస్తుంది. మత్స్యాసనం. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఛాతీ విచ్చుకోవడం వలన ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. రోజంతా కంప్యూటర్ల ముందర కూర్చోవడం వలన వచ్చే మెడ, భుజాల నొప్పులను తగ్గిస్తుంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమవందనా మృత్యోన్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. హ్యాపీ యోగా డే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి
पश्यन्तु त्वां कश्चित् दुःखभान् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ఎలా ఉందండి మా యోగా ప్రాక్టీస్? యోగా డే రోజున మేమందరం చేసుకున్న కార్యక్రమం మీ అందరికీ నచ్చిందా? ఇంకా ఇంతే కాదు, ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం ఇవాళ. అవన్నీ కూడా కలిపి నేను మీకు మంచి ఈ వీడియోలోనే మీకు ప్రజెంట్ చేస్తాను. ఆ ఫోటోలు అవన్నీ చూసి మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. ఏమైనా సజెషన్స్ మీ తరఫు నుంచి ఏమైనా సూచనలు ఉంటే తప్పకుండా నాకు చెప్పండి. మీ సూచనల కోసం, మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లలిత భావనిలయ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నాతో పాటు ప్రయాణం చేయండి. థ్యాంక్ యూ.